మంత్రాలకు చింతకాయలు రాలుతాయో తెలీదు కానీ ఈ జానర్ సినిమాలో చూసేటప్పుడు ఆడియన్స్కి మాత్రం చెమటలు పడుతుంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇదే జానర్లో ఉంటుంది. అయితే ఇది మామూలు హారర్ సినిమా లాగా కాకుండా మనిషి జీవితంలో ఎమోషన్స్ కూడా చాలా లోతుగా చూపిస్తుంది. అయితే విమర్శకుల నుంచి దీనికి మంచి ప్రశంసలు దక్కాయి కూడా. ఈ కథ అనేది 19వ శతాబ్దపు మాసిడినియాలోని ఒక మారుమూల గ్రామంలో జరుగుతుంది. ఒక చిన్న మూగ అమ్మాయిని ఒక మంత్రగత్తె కిడ్నాప్ చేసి ఆమెను కూడా తనలాగే మంత్రగత్తెగా మారుస్తుంది. ఆ తర్వాత అసలు కథ ఉంటుంది. పూర్వకాలంలో మాసిడోనియా అనే ఒక చిన్న పల్లెటూరిలో ఒక ముసలి మంత్రగత్తె ఉండేది. ఆమె ఒక పసిపిల్లను ఎత్తుకెళ్లి తనలాగే మంత్రగత్తెగా మార్చేసి ఆ గుహలో బంధిస్తుంది. ఆ అమ్మాయికి మాటలు కూడా రావు. లోకం అంటే ఏమిటో తెలీదు కూడా. 16 ఏళ్ల తర్వాత ఆ గుహ నుండి బయటపడిన ఆ అమ్మాయికి ఈ మనుషుల లోకం కొత్తగా కనిపిస్తుంది. కానీ ఆమెకు ఒక వింత శక్తి ఉంటుంది. ఆమె ఎవరినైనా చంపి వాళ్ళ శరీరంలోకి దూరి వాళ్ళలాగే మారిపోగలదు. అలా ఆ అమ్మాయి మొదట ఒక ఆడదానిలా, తర్వాత ఒక మొగాడిలా, ఆ పైన ఒక చిన్న పిల్లాడిలా ఇలా రకరకాల వేషాలు వేసి ఊరిలో తిరుగుతూ ఉంటుంది. మనుషులు ఎలా ఉంటారు, ఎలా ప్రేమిస్తారు, ఆఖరికి చావు అంటే ఏంటి అనే ప్రతి విషయాన్ని దగ్గరుండి చూస్తుంది. బయటకి మంత్రగత్తెలా కనిపించినా లోపల మాత్రం మనిషి జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలనే ఆరాటం ఆమెలో కనిపిస్తుంది. కానీ ఆ ముసలి మంత్రగత్తె మాత్రం ఆమెను వదిలిపెట్టదు. మనుషులు చాలా దుర్మార్గులు, వాళ్ళతో నీకు స్నేహం వద్దని ఆమెను వేధిస్తూనే ఉంటుంది. అయినా సరే ఆ అమ్మాయి మనుషుల మధ్య ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉంటుంది. చివరికి ఆ ముసలి మంత్రగత్తె వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని ఆ అమ్మాయి ఎలా ఎదుర్కొంటుంది, ఆ తర్వాత ఆ అమ్మాయి జీవితం ఏమైంది అనేది ఈ సినిమా ముగింపు. ఈ మాసిడోనియా హారర్ మూవీ పేరు వచ్చేసి యూ వాంట్ టు బీ అలోన్. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.